sauces, eggs, coffee and kids ki toast. But unfortunately మా కారు టైర్ ఫ్లాట్ అయ్యింది. సో భరత్ హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు డే 2 ట్రిప్, వాషింగ్టన్ డీసీకి డే 2 ట్రిప్. మేము ఇప్పుడే హోటల్లో నిద్ర లేచాము. నిన్నంతా చాలా టైర్డ్ గా ఉండడం వలన లేట్ గా లేచాము. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఈ రోజు మనము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాము. ఏం కవర్ చేస్తాము, ఏం విజిట్ చేస్తాము అన్నది రాబోయే వ్లాగ్ లో చూద్దాము. ప్రస్తుతానికైతే చాలా ఎండగా ఉంది బయట. సో మేము ఏమనుకుంటున్నామంటే డే టైం అంతా లోపల, మ్యూజియం లోపల లేదంటే ఇన్సైడ్ ఏదైనా చూడాల్సినవి చూసి కొంచెం ఈవినింగ్ అయ్యి ఎండ తగ్గిన తర్వాత అప్పుడు మనం బయట పార్క్, అంటే నేషనల్ పార్క్ అని ఉంటుంది, ఇక్కడ నేషనల్ మాల్ అని ఉంటుంది. ఆ మాల్ లో మొత్తం అన్ని పార్క్ అంతా కవర్ అవుతుంది. ఆ పార్క్ లోనే చాలా మెమోరియల్స్ అండ్ మ్యూజియంస్ అన్ని ఉంటాయి. ఇక్కడ వాషింగ్టన్ డీసీకి స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని మాన్యుమెంట్స్, అన్ని మెమోరియల్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం వెళ్ళొచ్చు లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. టికెట్స్ అయితే దొరకవు. సో ఈ రోజు సండే మూలాన ఎన్ని టికెట్స్ దొరికితే అన్ని వాటికి ఈ రోజు వెళ్తాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ మనము ట్యూస్డే ఆర్ మండే కవర్ చేస్తాము. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఫాదర్స్ డే. సో ఫాదర్స్ డే మూలాన ఈవినింగ్ తొందరగా వైండప్ చేసుకుని సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుందామని ప్లాన్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. సో మాకు పాన్ కేక్స్, టర్కీ సాసెస్, ఎగ్స్, కాఫీ అండ్ కిడ్స్ కి టోస్ట్, సీరియల్ ఇచ్చారు. సో ఇప్పుడు మేమందరం రెడీ అయిపోయి రూమ్ లోంచి బయలుదేరుతున్నాము. సో నేను మార్నింగ్ చెప్పినట్టు నేషనల్ మాల్ చుట్టుపక్కల ఉన్న మాన్యుమెంట్స్ అండ్ మ్యూజియంస్ అన్ని కూడా చూస్తున్నాం. ఇప్పుడు మాతో పాటు మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాము. మాన్యుమెంట్ కి ముందు రోజు టికెట్స్ తీసుకోవాలి, ఆన్లైన్ లో తీసుకోవాలంటే, ఆర్ఎల్స్ సేమ్ డే మనం అక్కడికి డైరెక్ట్ గా ఇన్ పర్సన్ వాకింగ్ చేసి తీసుకోవచ్చు. సో మనం చూద్దాం, ఈ రోజు దొరికితే దొరికినట్టు, లేదు అంటే రేపు ఎల్లుండికి తీసుకోవాలి. వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. అండ్ టికెట్స్ గురించి అయితే ట్రై చేయాలి, చూద్దాం. దొరికితే దీనికి వెళ్దాం, లేదంటే వేరే మాన్యుమెంట్, వేరే మ్యూజియం దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ పార్కింగ్ కొంచెం ఇబ్బంది. పార్కింగ్ మనం చూసుకుని ఓన్లీ 3 hours మాత్రమే, 2 to 3 hours మధ్యలో పార్క్ చేసుకోవాలి, లేదంటే టో చేస్తారు. అందుకని పార్కింగ్ గురించి వెతుక్కుంటున్నాము. సో ఇక్కడ కార్ పార్క్ చేసాము, బట్ అన్ఫార్చునేట్లీ మా కారు టైర్ ఫ్లాట్ అయ్యింది. సో భరత్ అక్కడ కాల్ చేస్తున్నారు ఎమర్జెన్సీ టోయింగ్ వాళ్ళకి. బట్ నేను పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తున్నాను, అదే మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాను, టికెట్స్ దొరుకుతాయేమో అని చూడడానికి. సో ఇదంతా మాన్యుమెంట్. సో ఇదంతా గ్రౌండ్ ఉంది ఆ మాన్యుమెంట్ ముందు. సో దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇక్కడ ల్యాండింగ్ ఫ్లైట్స్ అన్ని ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి మనకి.
I'm gonna do when I've been like here. సో ఈ మాన్యుమెంట్ చూస్తే స్పైడర్ మ్యాన్ ఒక సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో వాళ్ళు ఇలా పైకి ఎక్కుతారా, అదంతా బ్రేక్ అవుతుంది. నాకైతే అదే గుర్తొస్తుంది. సో మాన్యుమెంట్ ఫ్రంట్ నుంచి వేరే మ్యూజియంస్ అండ్ హిస్టారిక్ బిల్డింగ్స్ అన్ని వ్యూ ఇలా కనిపిస్తుంది. సో రిజర్వేషన్ దగ్గరకు వచ్చాను. సో లోపల అడిగి తీసుకోవాలి. ఇది మనం నిన్న చూసిన క్యాపిటల్ బిల్డింగ్. ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా ఉంటుంది దీనికి, ఈ మాన్యుమెంట్. ఇక్కడ కూర్చున్నాం మేము ఈ మాన్యుమెంట్ దగ్గర. యాక్చువల్లీ ఈ రోజుకి రేపటికి టికెట్స్ లేవు, సో ఎల్లుండికి ట్రై చేయాలి. వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది పైకి. రోజుకి మాకు టికెట్స్ దొరకలేదు. ఐదర్ ఆ రోజు మార్నింగ్ వచ్చి మనం ఇన్ పర్సన్ లైన్ లో ఉండాలంట 8:45 కల్లా, ఆర్ ఎల్స్ ముందు రోజు ఆన్లైన్ లో తీసుకోవాలి. సో మనం ఎల్లుండికి రేపు ఆన్లైన్ లో ట్రై చేస్తాము. ఇన్ కేస్ వర్స్ట్ కేస్ లో దొరకకపోతే ఎల్లుండ వచ్చి లైన్ లో నుంచోవాలి. సో ప్రస్తుతానికి ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ అయితే ఈ రోజు చూడట్లేదు, బట్ లింకన్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. లింకన్ మెమోరియల్ కూడా ఇక్కడే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఆపోజిట్ గా ఉంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనిపించేది లింకన్ మెమోరియల్, అండ్ ఈ ఫౌంటైన్స్ అన్ని World War II మెమోరియల్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు లింకన్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు డే అంతా చెప్పాలంటే డిసప్పాయింట్ అయినట్టే. టైర్ ఫ్లాట్ అవ్వడం వల్ల భరత్ అక్కడే కూర్చుని ఉన్నారు. సో నేను కిడ్స్ ని తీసుకుని నేను తిరగాల్సి వస్తుంది ఇదంతా. సో ఇది World War II మెమోరియల్. సో ఇదంతా ఇక్కడ ఫౌంటైన్ ఉంది, ఇదంతా మెమోరియల్. ఈ సెమీ సర్కిల్ లా ఉన్న ఈ పిల్లర్స్ అన్ని టోటల్ 56 గ్రానైట్ పిల్లర్స్. ఈచ్ పిల్లర్ మీద స్టేట్స్, యుఎస్ఏ స్టేట్ లేబుల్ చేసి ఉంది, అలాగే యుఎస్ఏ టెరిటరీస్ కూడా. సరే, జార్జియా. మనకి స్ట్రైట్ గా కనిపించేది లింకన్ మెమోరియల్. వెళ్దామని నడుస్తున్నాము ఈ ఎండలో, బట్ భరత్ గారు కాల్ చేశారు, టైర్ రిపేర్ చేయించారంట. సో ఈవినింగ్ భరత్ తో సహా వచ్చి చూద్దామని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాము వెనక్కి. ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తున్నాము, అంటే 1 అవుతుంది టైమ్. సో కార్ దగ్గరికి వెళ్ళి 2 o'clock ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం టికెట్ బుక్ చేసుకున్నాము. సో కొంచెం ఏమన్నా తినేసి వాటర్ తాగి పిల్లలు మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి స్పేస్ మ్యూజియం దగ్గరికి. అందుకని ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు వాషింగ్టన్ డీసీలో హీట్ వేవ్ వార్నింగ్ ఇష్యూ చేశారు. చాలా ఎండగా ఉంది, ఇంకా లిటరల్లీ స్కిన్ అయితే మండుతోంది. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి పిజ్జా కోసం ఇక్కడికి వచ్చాము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని. మార్నింగ్ చెప్పినట్టుగా ఈరోజు స్పెషల్ డిన్నర్ ఉంది, అందుకని చాలా లైట్గా ఫుడ్ తినేసి లంచ్ ఫినిష్ చేసేసి మిగతా రెస్ట్ ఆఫ్ ద మ్యూజియంస్ అన్నీ చూసేసుకొని అప్పుడు మనము వైండప్ చేద్దామని చెప్పి ప్లాన్. రాజధాని నడిబొడ్డులో కార్ పంచర్ అవ్వడం, దానికి తోడు ఎండగా ఉండడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేస్తే కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సో ఫస్ట్ హాఫ్ ఈరోజు ఇట్లా గడిచిపోయింది. సో సెకండ్ హాఫ్ ఏం చేద్దామంటే స్పేస్ మ్యూజియం, లింకన్ మెమోరియల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సైట్ సీయింగ్ అంతా చూద్దాం. అలాగే ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేద్దాము. ఇవన్నీ నేను అప్కమింగ్ వ్లాగ్లో చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ అప్కమింగ్ వ్లాగ్స్లో కలుద్దాం. అంతవరకు బాయ్.